హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణతో వచ్చిన డాక్టర్ రాజశేఖరంకి చెకప్ చేసి రాజశేఖరంకి ఒంట్లో స్ట్రెంత్కి మెడిసిన్ ఇస్తున్నారు, కానీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి ఏ ప్రయత్నం జరగడం లేదు అంటాడు. ఇలాగే జరిగితే ఆయన ఎప్పటికీ కోలుకోలేరు, జీవితాంతం బెడ్ పైనే ఉండాల్సిందే అంటాడు. ప్రేరణ థ్యాంక్ యూ డాక్టర్ గారు అంటుంది. మీరిక బయలుదేరండి అని చెప్పడంతో డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రేరణ ఈశ్వరితో ఇప్పుడేమంటారు అని అడుగుతుంది. కన్న తండ్రికి విలువ ఇవ్వడంలో మీ కొడుకు నంబర్ 1 అన్నారు కదా, మీ కొడుకు ఎలాంటి వాడో ఇప్పుడు అర్థమైందా అని అడుగుతుంది. మీరు మా నాన్నను సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని తేలితే నన్ను ఊరొదిలి వెళ్ళిపోమన్నారు, నా తండ్రితో సంబంధం తెంచుకోమన్నారు. మరి ఇప్పుడు మొత్తం రివర్స్లో జరిగింది. మీ కొడుకు అరాచకం బయటపడింది. మరి దీనికి మీరేం చేస్తారు? మా నాన్నను మాకు ఇచ్చేస్తారా? మా నాన్నతో మీ సంబంధం తెంచుకుంటారా అని అడుగుతూ ఉంటుంది. కానీ నేను మీలా కండిషన్ పెట్టను అంటుంది. ఎందుకంటే మా నాన్న ఆరోగ్యంగా లేచి మా ముందుకు రావడం ఎంత ముఖ్యమో, నీ కొడుకు కళ్ళ ముందు మేము ఆయన కూతుళ్ళమని సమాజానికి చెప్పడం, అది నీ కొడుకు చూడడం నాకు అంతకన్నా ముఖ్యం. నీ కొడుకు ఎంత గొప్పవాడు అంటే, మా నాన్నను నోరు తెరవకుండా చేసే క్రమంలో, మాకు అన్యాయం చేసే ఆలోచనలో తల్లి పసుపు కుంకాలే తుడిచేయాలనుకున్న గొప్పవాడు నీ కొడుకు అంటూ, చూడండి, మా నాన్న మీతోనే ఇంట్లోనే ఉండాలి, కానీ ఆయనకు సరైన వైద్యం అందాలి. అది కాదు, నాకు తోచినట్లు చేస్తా, మా నాన్న ప్రాణాలు తీస్తా అని నీ కొడుకు అనుకుంటే మాత్రం మీ కుటుంబ పరువుని బజార్లో పెడతా, మీ ఇద్దరిని కోర్టు కీడుస్తా. నా తండ్రిని కాపాడుకునేందుకు, మా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు నేను ఎంత దూరమైనా వెళ్తాను, జాగ్రత్త అంటుంది. ప్రశాంతంగా వినండి అంటూ, ఇప్పటిదాకా మా నాన్న కోసం శనివారం మాత్రమే వచ్చేదాన్ని, కానీ ఇకపై మీరు సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి నా ఇష్టం వచ్చినప్పుడు డాక్టర్తో వస్తా అని చెప్పి వస్తా అంటూ ప్రేరణ వెళ్ళిపోతుంది. ఈశ్వరి గణేష్ని చెంపదెబ్బ కొట్టి, కన్న తండ్రికి తప్పుడు వైద్యం చేయించాలని ఎలా అనుకున్నావురా, ఇంత నీచంగా ఎలా ఆలోచించగలిగావు అంటూ కోప్పడుతుంది. గణేష్ మాట్లాడబోతూ ఉంటే, మాట్లాడకు, అసలు నేను చూస్తేనే చిరాకా ఉంది. ఎవరైనా తండ్రిని కాపాడుకోవాలనుకుంటారా, చంపేయాలనుకుంటారా అంటూ నిలదీస్తుంది. గణేష్, నేనేమీ చంపాలని అనుకోలేదు, నాన్న నోరు తెరవకుండా ఉండాలనుకున్నాను అంతే అని అంటూ ఉంటే ఈశ్వరి అదేంట్రా అంటుంది. గణేష్, ఏం చెప్పమంటావమ్మా, నీకు తెలియంది కాదు కదా, నాన్న కోలుకుని లేచి నిలబడి ఆక్రమ సంతానాన్ని నా బిడ్డలని చెప్తాడని దాని నమ్మకం. ఆ నమ్మకం నిజం కాకూడదు అంటే, నాన్న జీవితంలో నువ్వు మాత్రమే భార్యగా ఉండాలి అంటే, నేను మాత్రమే నాన్నకు వారసుడునని చెప్పుకోవాలి అంటే నాన్న నోరు తెరవకూడదనుకున్నాను. అందుకే నాన్న బ్రతకాలి కానీ మాట్లాడకూడదు. కాబట్టి ట్రీట్మెంట్ మార్చి ఇప్పిస్తున్నాను అంటాడు గణేష్. ఈశ్వరి, ఒకవేళ నువ్వు ఇప్పించే ట్రీట్మెంట్ వికటిస్తే, శాశ్వతంగా ఆయన మనకు దూరం అయితే అని అడుగుతుంది. గణేష్, అలాంటిదేం జరగదమ్మా అంటాడు. అన్నీ తెలుసుకున్నాకే ఇలా చేస్తున్నాను అంటూ ఉంటే ఈశ్వరి, నువ్వు ఎన్నైనా చెప్పరా, నువ్వు చేసింది మాత్రం తప్పు అంటుంది. గణేష్, తప్పు కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఇది ఒక్కటే మార్గం అనిపించింది. అంతేకాని నిన్ను బాధ పెట్టాలనో నాన్ననేదో చెయ్యాలనో కాదమ్మా అంటాడు. ఈశ్వరి, వాళ్ళను ఎదుర్కోవడానికి, వాళ్ళ ఉనికిని చెరిపేయడానికి నీ పవర్ని వాడు, నీ పరపతిని వాడు, అంతేకాని ఆయన ప్రాణాలని అడ్డు పెట్టాలనుకోకు. ఇకనైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, అర్థమైందా అంటూ గణేష్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఈశ్వరి. గణేష్, అసలు నేను మా నాన్నకు తప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని ఆ ప్రేరణకు ఎలా తెలిసింది, ఎవరు చెప్పి ఉంటారు అని అనుకుంటాడు. ఇన్నాళ్ళు ఈ విషయం మా అమ్మకే తెలియదు, దానికి తెలిసే అవకాశం ఎక్కడిది అని అనుకుంటూ ఉంటాడు. ఇక సుధాకర్, ఇందిర, ఐశ్వర్య ప్రేరణ కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. సుధాకర్ ఇందిరతో, ఏంటక్కా ఇది, అమ్మాయి చెప్తే వినకుండా వెళ్ళిపోయింది, అక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. ఇందిర, అదేరా నాకు భయంగా ఉంది అంటుంది. తండ్రి విషయంలోనే వాడు అంత దిగజారి ప్రవర్తిస్తూ ఉంటే ఇక ప్రేరణ విషయంలో అని అంటూ ఉంటే ప్రేరణ, భయపడాల్సిన అవసరం లేదమ్మా అంటూ ఇంట్లోకి వస్తుంది. ఇందిర ప్రేరణ దగ్గరకు వెళ్ళి, అక్కడేమీ ఇబ్బంది రాలేదు కదా అని అడుగుతుంది. సుధాకర్, మీరు తల్లి కూతుళ్ళని
వాడికి తెలియదు కదమ్మా అని అడుగుతాడు. ప్రేరణ, కొడుకు చేసిన తప్పే తల్లికి తెలియదు, ఇక మేము తల్లి కూతుళ్ళమని ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. సుధాకర్, పోనీలే గుడ్డిలో మెల్ల అంటాడు. ప్రేరణ, నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు, కూడా డాక్టర్ని తీసుకెళ్ళాను. మా నాన్నకు రాంగ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని నేను చెప్తే వినరు కదా, అందుకే డాక్టర్ని తీసుకెళ్ళి చెకప్ చేయించాను. వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలియాలి కదా అంటుంది. డాక్టర్ మంచి వైద్యం అందించట్లేదని నిర్ధారించారు. కొడుకు అరాచకం తల్లి ముందే బయట పెట్టాను అంటుంది. ఇందిర ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటే ప్రేరణ, ఒప్పుకోవడమే కాదు, కొడుకు చేసిన దుర్మార్గానికి వణికిపోయింది. ఇక నుండి నాన్న గురించి మనం బెంగపడాల్సిన పని లేదు అంటుంది ప్రేరణ. ఇందిర, నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు అంటుంది. ప్రేరణ, నమ్మాలమ్మా అంటుంది. మనది నాన్న కోసం చేసే పోరాటం, వాళ్ళది పరువు నిలబెట్టుకునే తాపత్రయం. ఖచ్చితంగా నాన్న విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, లేదా వాళ్ళను కోర్టులో నిలబెడతానని హెచ్చరించి వచ్చాను. మన గురించి సమాజానికి తెలియకూడదు అనే భయం ఉన్నవాళ్ళు నాన్న ఆరోగ్యం నిర్లక్ష్యం చేయరు. పైగా వారం వారం డాక్టర్ని తీసుకెళ్ళి చెకప్ చేయిస్తానన్నాను. అందుకైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే అని అంటుంది ప్రేరణ. ఇందిర, నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ ఇంత జరిగిన తర్వాత మీ నాన్నను అలా ఎలా వదిలేయగలం అని అడుగుతుంది. సుధాకర్ కొంప తీసి మూట కట్టుకుని భుజాన వేసుకుని వస్తావా ఏంటి అని అడుగుతాడు. ఇందిర, ఇక నుంచి ఆయనకు సరైన వైద్యం అందినప్పటికీ ఆయనకు సేవ చేయడానికి ఒకరు కావాలి కదా అని అడుగుతుంది. తను దగ్గరుండి సేవ చేస్తే త్వరగా కోలుకుంటారు అంటుంది. అందుకే తను మునుపటిలా రాజశేఖరం కోసము గణేష్ ఇంటికి వెళ్ళి రాజశేఖరంని చూసుకుంటాను అని చెప్తుంది. ఐశ్వర్య, ఏంటమ్మా ఇప్పుడు జరిగింది చాలదా, ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. ఇందిర, నన్ను అర్థం చేసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మీకు తెలియకుండా చేసిన దానికి మంచే జరిగింది కదా, ఇప్పుడు కూడా నేను వెళ్ళడం వల్ల నష్టం జరగదు. నా కోసం కాకపోయినా మీ నాన్న కోసమైనా ఒప్పుకోండమ్మా అని అడుగుతుంది. ప్రేరణ అలాగే అంటుంది. కానీ ఆ గణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటే ఐశ్వర్య, నువ్వు కూడా ఏంటక్క అంటుంది. ప్రేరణ, అమ్మ చెప్పింది కరెక్టే ఐషు అంటుంది. అమ్మ అక్కడే ఉంటే నాన్నకు ఏం జరుగుతుందో మనకు ప్రతి నిమిషం తెలుస్తుంది అని చెప్పి ఇందిరతో నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని అంటుంది. ఇందిర అలాగే అని చెప్పి, ఆ విషయం నాకు తెలియదా, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటుంది. ఇంతలో ప్రేరణకు సిద్ధార్థ్ ఫోన్ చేసి మెటీరియల్స్కి ఆర్డర్ ఇచ్చేశాను అంటాడు. రేపటి నుంచి మనం కెఫే పనులు స్టార్ట్ చేయొచ్చు, పనులన్నీ పూర్తయ్యేసరికి 2 రోజులైనా పడుతుంది అని చెప్తాడు. ప్రేరణ హ్యాపీగా, వర్కర్స్తో మాట్లాడావా అని అడుగుతుంది. సిద్ధార్థ్, మాట్లాడుతున్నాను, అన్ని టైంకి అయిపోతాయి అని చెప్పి రేపు మార్నింగ్ రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను అంటాడు. ప్రేరణ అలాగే అంటూ ఫోన్ కట్ చేసి ఇందిర దగ్గరకు వస్తుంది. రేపే కాఫీ షాప్ పనులు మొదలవబోతున్నాయమ్మా అంటుంది. ఇందిర చాలా సంతోషం అంటుంది. ఐశ్వర్య కంగ్రాట్స్ అక్క అంటూ ఉంటే ప్రేరణ థ్యాంక్స్ ఐషు అంటుంది. సుధాకర్, కాఫీ షాప్ ఏంటే అని అడుగుతాడు. ఐశ్వర్య, అక్క సిద్ధు కలిసి కాఫీ షాప్ ఓపెన్ చేయబోతున్నారు మామయ్య అంటుంది. సుధాకర్, సొంత బిజినెస్ అన్నమాట అంటూ శుభం అంటాడు. నా తరపున కూడా నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అంటాడు. ప్రేరణ థ్యాంక్ యూ మామయ్య అంటుంది. ఇక మంజు విజయానంద్కి కాఫీ తెస్తుంది. విజయానంద్, మంజు నువ్వు కాఫీ తేవడం ఏమిటి, పని వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు కదా అంటాడు. విశ్వాస్, సమయానికి పని వాళ్ళు లేనట్టున్నారు సార్ అంటూ ఉంటే విజయానంద్, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అంటాడు. మంజు పర్వాలేదండి అంటుంది. అప్పుడే సిద్ధార్థ్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని మంజు దగ్గరకు వస్తూ ఉంటాడు. విశ్వాస్ విజయానంద్తో, సార్ మిసైల్ దారి తప్పిందా, ఇలా వస్తున్నాడు, మన ప్లాన్ తెలిసిపోయిందంటారా అని అడుగుతాడు. విజయానంద్ సైలెన్స్ అంటూ సైగ చేస్తూ సిద్ధార్థ్ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ సిద్ధార్థ్ని కూర్చోమంటాడు. సిద్ధార్థ్, తెలిసిపోయే నటన, అనవసరం లేని మర్యాద, చూడ్డానికి అంత బాగోవు అంటూ ఉంటే మంజు, మనిషే నచ్చని నీకు వాళ్ళిచ్చే మర్యాద మాత్రం ఏం నచ్చుతుందిరా అని అడుగుతుంది. సిద్ధార్థ్, నేను మర్యాద కోసం రాలేదమ్మా అంటాడు. విజయానంద్, ఎందుకొస్తే ఏం సిద్ధు, నువ్వు ఇక్కడికి రావడం నీ హక్కు, మాకు ఆనందం అంటాడు. సిద్ధార్థ్ ఇన్విటేషన్ కార్డ్ని విజయానంద్కి ఇవ్వబోతూ ఉంటే విజయానంద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ కార్డ్ని తీసుకోబోతూ ఉంటాడు. సిద్ధార్థ్ ఆ కార్డ్ని మంజు చేతికి ఇస్తాడు. రేపే మా స్టడీ కేఫ్ ఓపెనింగ్ అమ్మ, ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు నీకు చెల్లికి మాత్రమే ఇస్తున్నాను అంటాడు. విజయానంద్తో, నీ రికమెండేషన్ లేకుండా, నీ సాయం లేకుండా ఏ పని చేయలేనన్నావు అంటూ
మంజుతో ఇదేనమ్మా నా మొదటి మెట్టు అంటాడు. నువ్వు చెల్లి తప్పకుండా రావాలి అంటూ ఉంటే మంజు, నువ్వు మొదటి మెట్టు కాదురా, 100 మెట్లు ఎక్కాలని, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకునే వాళ్లలో నేను మీ నాన్న ఎప్పుడు ముందుంటాం. కానీ నేను ఓపెనింగ్కి రాలేను అంటుంది. నా భర్తకు ఇన్విటేషన్ లేకుండా భార్యగా రావడం నా భర్తను అవమానించినట్టు అవుతుంది. తండ్రిని గౌరవించకుండా నువ్వుంటావేమో, నా భర్తను గౌరవించని భార్యగా నేనెప్పటికీ ఉండలేను అంటూ ఎనీహౌ కంగ్రాట్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి, ఒక తల్లిగా నేను ఈ విషయంలో చాలా సంతోషిస్తున్నాను అంటుంది. అప్పుడే సాహితి, అన్నయ్య ఎప్పుడొచ్చావు అంటూ సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి, కంగ్రాట్స్ అన్నయ్య, మొత్తానికి అనుకున్నది సాధించావు అంటుంది. సిద్ధార్థ్, అంతా అమ్మ ఆశీర్వాదం, నువ్వు చూపించే ప్రేమ అంతేనమ్మా అంటాడు. సాహితి, అన్నయ్య నీ కాఫీ షాప్ ఓపెనింగ్కి అందరం వస్తాము అంటుంది. విజయానంద్, కంగ్రాచ్యులేషన్స్ సిద్ధు, ఇలా ఎదుగుతూనే ఉండాలి అంటాడు. సిద్ధార్థ్, ఎదిగే నాలాంటి వాడిని ఎవరూ ఆపలేరు అంటాడు. మంజు కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే సాహితి మంజుని పిలుస్తూ వెళ్ళిపోతుంది. విజయానంద్ నవ్వుతూ ఉంటాడు. సిద్ధార్థ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇందిర రాజశేఖరంతో ప్రేరణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. గణేష్ కిందికి వచ్చి హాల్లో తిరుగుతూ ఉంటాడు. గణేష్ రాజశేఖరం రూమ్ లోపలికి వచ్చేసరికి ఇందిర రాజశేఖరంకి క్లాత్తో ఒళ్ళు తుడుస్తూ ఉంటుంది. గణేష్ ఇందిరని సీరియస్గా చూస్తూ, మా నాన్న నీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతాడు. ఇందిర, అయ్యగారు నాకెలా తెలుస్తారు బాబు అంటుంది. గణేష్, పోనీ ఇంతకుముందు నన్ను చూసావా అని అడుగుతాడు. ఇందిర, లేదు బాబు అంటుంది. ఎందుకు బాబు అలా అడుగుతున్నారు అంటూ ఉంటే గణేష్, ఏం లేదు, మా నాన్న నీకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు మా నాన్నను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటేను అంటాడు. టైంకి సూప్ తాగిస్తావు, టాబ్లెట్స్ వేస్తావు, ఒళ్ళు తుడుస్తావు, ఒక్క నిమిషం కూడా అటు ఇటు కానివ్వవు, ఎందుకు అంత బాధ్యత అని డౌట్ వచ్చింది అంటాడు. ఇందిర, అదేంటి బాబు, పని మనిషిని, పైగా అయ్యగారిని చూసుకోవడానికే అమ్మగారు నన్ను పెట్టారు. జీతం తీసుకుంటున్నాను కదా బాబు, జీతానికి న్యాయం చేయకపోతే నాకు ముద్ద దిగదు. ఇక్కడే కాదు బాబు, నేను ఎక్కడ పనిచేసినా ఇంతే బాధ్యతగా ఉంటాను అని అంటూ ఉంటే సుధాకర్ హడావిడిగా గణేష్ దగ్గరికి వచ్చి, అవును సార్, చాలా బాధ్యతగా ఉంటుంది అంటాడు. అందుకే సార్ ఏరి కోరి పట్టుబట్టి ఈవిడను ఇక్కడే పనిలో పెట్టాను. మేడం గారికి ఏ ఇబ్బంది లేకుండా ఈవిడ పనులన్నీ చక్కబెట్టేస్తుంది సార్ అంటాడు. గణేష్ సుధాకర్తో, నువ్వేంటి ఈవిడకు అన్ని సర్టిఫికేట్స్ ఇస్తున్నావు అంటాడు. సుధాకర్, నేను చెప్పేది నిజం సార్, మీరు చూస్తూ ఉండండి, ఇంకొన్ని రోజుల్లో నాన్నగారు లేచి నడవడం కాదు, పరిగెడతారు, అలా ఉంటుంది ఈవిడ సేవ అంటాడు. గణేష్, మా నాన్న ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు నడుస్తాడో నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సుధాకర్, ఏం మనిషిరా బాబు అనుకుంటూ ఇందిరతో నువ్వు కానివ్వు అంటాడు. ఇక ఐశ్వర్య ప్రేరణతో, అక్క ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది తెలుసా అంటూ, కంగ్రాట్స్ అక్క అంటుంది. ప్రేరణ, నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐషు అంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు అంటుంది. ఐశ్వర్య, ఇప్పుడు కానీ నాన్న మనతో ఉండి ఉంటే ఎంత ఆనందపడేవారో కదక్క అంటుంది. ప్రేరణ, నా పెద్ద కూతురు బిజినెస్లో అడుగుపెట్టిందని గర్వంగా చెప్పుకునేవారు అంటుంది. ఇక సిద్ధార్థ్ కుమార్తో, మనకు ఆ ఛాన్స్ లేదురా, కష్టమైనా నాదే సంతోషమైనా నాదే అంటాడు. కుమార్, అలా ఎందుకు అంటావురా, ఆ అమ్మాయికి నీ విషయంలో ఎంత నమ్మకం లేకపోతే ఎలా జరుగుతుంది? కెఫే ఐడియా నీకు రావడం, దానికి ప్రేరణ గారు తోడవడం, లోన్ రావడం, రేపు కాఫీ షాప్ ఓపెనింగ్ చకచకా జరిగిపోయాయి అంటాడు. సిద్ధార్థ్, అవునురా, మొదటిసారి నేనేదో సాధించానని, ఇంకా ఏదో సాధించబోతున్నానని చాలా ప్రౌడ్గా ఉంది అంటాడు. కుమార్, ఇప్పుడు కానీ ఆ పచ్చనోటు నిన్ను చూశాడు అంటే కుళ్ళుకుంటాడురా అంటాడు. సిద్ధార్థ్, ఆయన ఊసు ఎత్తకురా అంటాడు. తన సాయం లేకుండా ఏదీ జరగదు అన్నాడు. రికమెండేషన్ లేకుండా నేను ఏమీ చేయలేనన్నాడు. వాటన్నింటినీ బ్రేక్ చేసి ఈరోజు మొదటి అడుగు వేశాను అని సిద్ధార్థ్ అంటూ ఉంటే కుమార్, సూపర్ రా అంటాడు. ఇక ఐశ్వర్య ప్రేరణతో, సిద్ధుకి ఇలాంటి ఐడియా రావడం, నీతో ఐడియాని షేర్ చేసుకోవడం, ఇద్దరూ కలిసి ప్రయత్నం చేయడం అసలు ఊహించలేదు కదక్క అంటుంది. మనం ఉన్న పరిస్థితుల్లో సిద్ధు చాలా హెల్ప్ చేసినట్టు కదక్క అంటూ ఉంటే ప్రేరణ, మంచి వాళ్ళు అలాగే చేస్తారు ఐషు అంటుంది. ఇక సిద్ధార్థ్ కుమార్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కుమార్, రేపు కెఫే ఓపెనింగ్ అదిరిపోవాలిరా అంటాడు.
నీ బిజినెస్ పార్ట్నర్ కాస్త త్వరలో నీ లైఫ్ పార్ట్నర్ కావాలి అని కుమార్ అంటూ ఉంటే సిద్ధార్థ్ కుమార్ని కొట్టబోతాడు. కుమార్ పారిపోతూ ఉంటే సిద్ధార్థ్ ప్రేరణను గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.